ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ లేఖనాన్ని మనం చదువుకుందాం. స్పష్టంగా వాగ్దానం విందాం. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. అవును, పరమ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడై ఈ లోకమునకు మనలను తలిచి వచ్చాడు. ఇట్టి ఆయన చెడిపోయిన మానవ లోకాన్ని, పాపపు ఊబిలో కూరికిపోయిన ఈ లోకము మీద సర్వలోక మానవాళిని మార్చుటకు పరిశుద్ధాత్మ శక్తి చేతను మరియు తన అగ్ని అభిషేకము చేతను బాప్తిస్మం ఇవ్వుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, మారు మనసు కలుగజేయడానికి ముందు నీ మనసును, పాత మనసును చంపుకొని, చెడిపోయిన నీ మనసును చంపుకొని, శారీరమును అయితేనేమి, మనసును అయితేనేమి, శరీరమును మనసును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత, పరిశుద్ధాత్మ రక్తము చేత కడగబడి, అలాగా కూడా వీలు గాని అనేకమైన కరుడుగట్టిన హృదయాల మీద ఆయన అగ్ని అభిషేకించడం వలన మరి వారిలో ఉన్న పాత రోత జీవితాలు కాల్చబడి అభిషేకము పొందడం వలన మారు మనసు కలుగుతారనే ఒక ఆకాంక్ష కలిగినటువంటి దేవాతి దేవుడు ఈ లోకమునకు వచ్చాడు. అందుకే ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ బాప్తిస్మం ఇచ్చుటకు, సర్వలోక మానవాళిని మార్చుటకు ఈ లోకమునకు వచ్చాడు. దీనిని సర్వలోక మానవాళి గ్రహించినట్లయితే సార్వత్రిక సంఘములలో విశ్వాసులందరూ కూడా ఈ రీతిగా ప్రభువునందు, ప్రభువుకు మాదిరిగా, దేవునికి మాదిరిగా మన జీవితాలను మలుచుకొని మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా లోకము, సమాజము, దేశము, మరి రాష్ట్రములు అన్నీ కూడా, ప్రపంచము బాగుపడుతుంది. ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఈ యొక్క ప్రపంచములోని మానవాళిలో ఉండవు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ రీతిగా మనం ఉందాము అనుకుంటే అందరం కూడా తలలో ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైనటువంటి నామమునకు ఎనలేని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు సమర్పించుకుంటూ నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము వీక్షించుచున్న సర్వ మానవాళిలో 30దింతలుగాను, 60దింతలుగాను, 100దింతలుగాను ఫలింప చేయమని బ్రతిములాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.